ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మా యొక్క భిన్నపని మద్దతుని తెలియజేయాల్సిందిగా ఈకోట మండల తహసీల్దార్ గారికి మేము అర్జీ సమర్పిస్తున్నాము. దీని ప్రభుత్వానికి పంపాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆంధ్రుల రాజధాని 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి. ఈరోజు మన భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా మన నవ్యాంధ్రాని ఇప్పుడున్న ముఖ్యమంత్రి 3 రాజధానులు చేయడం చాలా దారుణంగా ఉందనేసి ఈరోజు రైతు సోదరులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, కార్మికులు మొత్తం కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీనికంతా కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రి చేస్తున్న కారణమే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడైనా సరే 3 రాజధానులు ఉన్నదా లేదా 2 రాజధానులన్నా ఉన్నాయా అది మీరంతా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మన నవ్యాంధ్రలో కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన రాజధాని అమరావతి నిర్ణయించాలనేసి ఆ రోజు అసెంబ్లీలో కేబినెట్ తీర్మానం చేస్తే ఇదే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని పెడితే బాగుంటుంది అమరావతిలో, కానీ 30,000 ఎకరాల భూమి ఉంటేనే పెట్టాలనేసి ఆ రోజు అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నేతగా ఆయన తీర్మానం చేశాడు. దానికి కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు 30,000 కాదు 40,000 ఎకరాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు 40,000 ఎకరాలని సేకరించి ఆ రైతు సోదరులందరినీ కూడా కాళ్లు పట్టుకొని ఈ రోజు రాజధాని అక్కడ నిర్మిస్తుంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆ రైతు సోదరులకు అందరికీ కూడా ఈ రోజు నోట్లో దుమ్మేస్తున్నాడు. చాలా దారుణం అనేసి ఈ రోజు ఆ రైతు సోదరులకు అందరికీ కూడా మేము మద్దతు తెలుపుతూ ఈ రోజు 300 రోజులు ఇదే విధంగా ఈ రోజు చిన్న బిడ్డ నుండి ముసలి తాత వరకు కూడా ఈ రోజు స్వచ్ఛందంగా వాళ్ళు ఆ 39 గ్రామాలస్తులందరూ కూడా ఈ రోజు ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి మద్దతుగానే ఈ రోజు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ స్ఫూర్తి రావాలి, ఒకే రాజధాని ఉంటేనే మనకి డెవలప్మెంట్ అవుతుంది, మన పిల్లల భవిష్యత్తు ముందుకు పోతుందనే ఉద్దేశంతో ఈ రోజు అందరూ కూడా వస్తే మన కోరిక నెరవేరుతుందనేసి కూడా తెలియజేస్తున్నాం. దయచేసి ఇంకన్నా ముఖ్యమంత్రి గారి బుద్ధి మార్చుకొని ఒకే రాజధాని ఉండాలనేసి నిర్ణయం తీసుకోవాలని మేము ఈ రోజు తెలియజేస్తున్నాం.